మమ్మీ మమ్మీ అమ్మా ఇవాళ టీచర్ నన్ను తిట్టింది. టీచరా? టీచర్ తిట్టిందంటే ఏదో ఒక అర్థం ఉంటుంది బెట. టీచరు ఉట్టిగా తిట్టదు. గుర్తు తెచ్చుకొని నువ్వు ఏం చేసినావు? ఏమన్నా డౌట్ ఏమన్నా అడిగినావా బెట? అవును, చెప్పేట టీచర్ లెసన్ అంతా చెప్పిన తర్వాత నాకు డౌట్ వస్తే టీచర్కి డౌట్ అడిగిన. డౌట్ అడగడం వెరీ గుడ్ హ్యాబిట్ కదా అది. కానీ టీచర్ ఏమన్నదంటే రామాయణం అంతా విన్నాక రాముడికి అన్నట్టు అని పెద్ద మాట అన్నాడు సార్. అంటే ఆ మీనింగ్ ఏంటి? అరే బంగారం, నువ్వు అలాంటి డౌట్ అడిగినవా? అంటే నీకు ఇప్పుడు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మన ఇద్దరం కలిసి సినిమా చూసినాం. బాహుబలి చూసినావా? నాకు కొంచెం ఒక్కోసారి టక్కున అర్థం కావు, నీకు తొందరగా అర్థమైతే. మరి బాహుబలి చూసినాక నేను నీకు కట్టప్ప ఎవరే అని అన్నాను అనుకో సినిమా అయిపోయినాక, అప్పుడు నువ్వేమంటావు నాకు? డైలాగ్ అది, కట్టప్ప ఎవరో తెలీదా కదా. ఇప్పుడు రీసెంట్గా డీజేటీలో సినిమా చూసినామా మనం? అవును. మరి టిల్లు సినిమా ఫస్ట్ చూసినాము, సెకండ్లో కూడా మళ్ళీ అంతా చూపెట్టిండు, రీక్యాప్ చూపెట్టిండు. అవునా? మళ్ళీ చూసేటప్పుడు నేను రాధికెవరే, అవునే లిల్లీ రాధికెవరు, రాధిక అంటే ఏం, టిల్లుకు రాధిక ఏమవుతుంది అసలు అని అడిగినాను అనుకో, అప్పుడు నువ్వేమంటావు నాకు? అది కూడా చాలా సిల్లీ కదా. టీచర్ లెసన్ చెప్పినాక నువ్వు అడిగిన క్వశ్చన్ కూడా అట్లాంటిది. అవునా? అందుకే టీచర్ ఆ డైలాగ్ వేసింది. అందుకోసం టీచరు రామాయణం అంతా విన్నాక రాముడికి సీత ఏమవుతుంది అని అడిగింది. నేను లెసన్ వినలేదు అప్పుడు. నువ్వనే కాదు బంగారు తల్లి, పిల్లలందరూ చేసే తప్పులు ఇదే. ఒక్కసారి లెసన్ విన్నామనుకో తర్వాత చదివేది ఉండదుగా, ఓన్తో రాసేయడమే. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే ఫాస్ట్గా పోయి బుక్ తీసుకురా, నేను నీకు లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఇప్పుడే తీసుకొస్తా. వెరీ గుడ్.